అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్కి స్వాగతం. హిందూ సాంప్రదాయంలో ఆవులకు ఎంతో విశిష్టత ఉంటుంది. వీటిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందువులకి ఆవు ఆరాధ్య దైవం. అలాంటి గోమాతలను కొన్నిసార్లు మన ఇంటి ముందుకు వచ్చి ఆగుతాయి. ఇలా గోమాత ఇంటి ముందుకు వచ్చి ఆగడానికి సంకేతం ఏమిటి? ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగ, స్తనాలలో చతుర్వేదాలతో పాటుగా పంచామృతాలు, కడుపున కైలాసం, ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవత నివాసం ఉంటుంది. అందుకే గోమాతలకు ప్రదక్షిణలు చేసే సకల దేవతలకు ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది. ఆవు కొమ్ముల మూలాలలో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు. అగ్రభాగమున తీర్థస్థానంలో స్థావర జంగములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగమున శంకరుని గేహబిగు అంగాలలో చతుర్దశ భవనాలు ఇమిడి ఉన్నాయని అథర్వణ వేదం చెబుతోంది. ఈ జగత్తులో గో సంపదకు సమానమైన ధన సంపద ఉండదని శవన మహర్షి నహుషంలో ప్రవచించారు. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్రాలైన భారత, రామాయణ, భాగవతాది పవిత్ర గ్రంథాల్లో కూడా గోమహిమ అసాధారణమైనదిగా వివర్ణించారు. వాల్మీకి, వ్యాసుడు, ఆదిశంకరాచార్యులు, గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద, తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభు మొదలగు మహానుభావులు గో సంరక్షణ యొక్క ఆవశ్యకతను నొక్కి వక్కానించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి గోపాలుడయ్యాడు. దిలీప చక్రవర్తి తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడలేదు. జమదగ్ని గో సంరక్షణకై ఆత్మత్యాగం చేశాడు. గోవులై స్వర్గ సోపానాలు. ఆవు ఇంటి ముందు నిల్చుంటే సకల దేవానుదేవులు ఇంటి ముందు వచ్చి నిల్చున్నట్లే. దీనికి ఒక పురాణం కూడా ఉంది. ఒకానొకప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి భక్తితో పూజించి నాదశ్రీలు తెలిసి తెలియక ముట్టు అంటూ కలిపిన దోషం, అలాగే బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా కోరుకుంటుంది. అప్పుడు శివుడు గోవునందు సకల దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సకల పాపాలు తొలగిపోతాయి. గోవునందు సమస్త పర్వతాలు, మారుతి కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదములు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, గంగడోలున కాశీప్రయాగ నదులు, ఊపురమున బ్రహ్మదేవుడు ఉండును. అట్టి గోవును పూజిస్తే సకల దోషాలు తొలగును అని బోధించాడు శివుడు. ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభ గడియలు రానున్నాయని అర్థం. సకల దేవతల ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం. ఆ రోజు శుభవార్తలు వింటారని అర్థం. అలా ఆవు ఇంటి ముందు వచ్చి నిలిచినప్పుడు ముందుగా పూజించాలి. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం పెడితే సమస్త దేవతలు తృప్తి పడతారు. గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం దక్కుతుంది. గోవుకు 5 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని పండితులు చెప్తున్నారు. కావున ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకూడదు. వెంటనే గోవుకు ఏదో ఒకటి పెట్టాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.